మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఎలక్షన్ స్టంట్ కోసం 4 పథకాలు తీసుకొచ్చి అయోమయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిమ్మాపూర్ గ్రామసభలో అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు. ఈరోజు గ్రామసభ తిమ్మాపూర్ పెట్టడం జరిగింది. ఆ గ్రామసభ ఉద్దేశం ఏంటంటే రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇందిరమ్మ ద్వారా వచ్చే రైతులకు ఆత్మీయ ఇందిరమ్మ పథకం కింద వచ్చే ఇల్లు కానీ మిగతా రేషన్ కార్డు విషయంలో అన్ని తప్పులే ఉన్నాయి. లేదానికి సమాజం చెప్పడం లేదు ఆఫీసర్లు. అలా ఇళ్ళ విషయం చూసినట్టే మేము అడిగితే ఇల్లు శాంక్షన్ అయ్యంటే లేదు, ఇల్లు అప్లికేషన్ వచ్చాయని చెప్తున్నారు. అప్లికేషన్లు అయినా ఎట్లున్నాయంటే అవి అలా ఇష్టానుసారంగా చేసిన బిల్డింగ్ ఉన్నాయి కానీ వేటలో లేవు. తర్వాత ఏదైతే భూమి విషయంలో భూమి నెలలకు పైసలు ఇస్తున్నారో అవి ఎదిగిన ఎలక్షన్ ఎవరు చేసిరో మాకు తెలియదు కానీ మొత్తం తప్పుల తడాకుంది. కాబట్టి ఇటువంటి గ్రామసభలు ఇప్పటివరకు జరగలేవు అనుకుంటా. అందుకని గ్రామసభలు ఎవరికైనా గ్రామస్తులు సాటిస్ఫాక్షన్ లేరు. మేము ఒకటే కోరుతున్నాం, అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, అందరికీ రైతు ఇవ్వాలి, అందరికి ఇల్లు ఇవ్వాలి, అందరికీ ఏదైతే భూమి లేనో మొత్తం మళ్ళీ సెలక్షన్ చేసి మళ్ళీ భూములు లేని వాళ్ళకి అందరికీ 12,000 రూపాయలు చొప్పులు ఇవ్వాలి, రైతు బంధు 15,000 చొప్పులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఆఫీసర్ల దగ్గర సరైన రిజల్ట్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ చేసుకొని మన గ్రామంలో పెడితే సహకరించడం తెలియదు.